అయ్యయ్యో! ఇంత మోసమా? కారం మ్యాక్సిమం నేనెప్పుడు ఇంట్లోనే చేసుకుంటానండి. కానీ ఒక ఇప్పుడు కారం అయిపోయి ఒక 5 డేస్ అయితే అవుతుంది. సరేలే అనేది కారం అయితే తీసుకొచ్చాను. మరి కారం లేకుండా కూరలు వండుకోలేంగా. కానీ అస్సలు కారం కలర్ అయితే వస్తుంది గానీ, ఘాటు లేదు, ఏం లేదండి. నాకైతే తెలుసు కంపల్సరీగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుంటారు. లేకపోతే ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసి కారం వాడటం వల్ల నాకలా అనిపిచ్చిందో నాకైతే అర్థం కాలేదు. మ్యాక్సిమం చూడండి ఇలా చేసుకోవడానికైతే ట్రై చేయండి. 2 కిలోల మిరపకాయలైతే తీసుకున్నాను. మిరపకాయలు చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయి గదా! భలేగుండాయండి. అవే బాగా ఎండబెట్టేసాను 3 రోజులు. ఎండబెట్టేసి చక్కగా దానికి ధనియాలు, మెంతులు, జీరా యాడ్ చేసుకుంటే అసలు కూరల్లోకి ఏ మసాలా కూడా అవసరం లేదండి. కూర అలా తినేయొచ్చు కదా! మరి మీరెలా ప్రిపేర్ చేస్తారో నాకైతే కొంచెం కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా వరకు మసాలాలు యాడ్ చేసి కూరలో వండుకుంటే బానే ఉంటది. కానీ అప్పుడు మన అమ్మమ్మల రోజుల్లో ఏం మసాలాలండి కూరలకి యూజ్ చేసేవాళ్ళు చెప్పండి. ఇప్పటికి కూడా మా అమ్మమ్మ వండిద్ది కూరలు. ఏ మసాలా యాడ్ చేయకపోయినా భలే టేస్ట్ వస్తాయి గదా! కానీ ఆ టేస్ట్ మనకెందుకు రాదో నాకైతే అర్థం కావట్లేదు. ఏమో చూద్దాం. కాలం మారిపోయింది. రోజులు కూడా మారిపోయినాయి గాబట్టి కూరల టేస్టులు కూడా మారిపోతున్నాయి కదా! కూరలు చేసే పద్ధతులు కూడా చాలా చాలా మారిపోయినాయి. ఇలా దోరగా ఫ్రై చేసుకొని చక్కగా మనం ఎండుమిర్చితో మిక్స్ చేసుకొని పట్టించుకున్నామనుకోండి కారము, భలే ఉంటది. అలాగే కారం పట్టించాక మనం వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తారు. అది ఆప్షనల్ మాత్రమే. నచ్చితే యాడ్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే కర్రీస్‌లో ఆల్రెడీ వెల్లుల్లి అయితే యాడ్ చేస్తాం కాబట్టి. ఓకేనా? నేను తీసుకొచ్చుకున్న మిరపకాయలకైతే 2 కిలోలకి 1/4 కిలోలకి తుడుములే పోయినాయి. చక్కగా పోగా ఇంక నేను ఎండబెట్టుకొని ఆడిపించుకునేటప్పటికి 2 కిలోల కారం, అదే 2 కిలోలు ఎండుమిర్చికి ఇంత కారం అయితే వచ్చింది. కారం చూసారా ఎంత రెడ్‌గా ఉందో. ఓకేనా? అలాగే వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.